నగరాల్లో గట్టి వాన పడితే గండమే. నిత్యం రద్దీగా ఉండే రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. విపత్కర సమయాల్లో ప్రజల రక్షణకి మేమున్నామంటోంది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఓరుగల్లులో డిఆర్ఎఫ్ పనితీరుపై గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఏటా వర్షాకాలం నగరాల్లో కష్టాలు ఇంతింత అని వర్ణించలేం. వర్షం కురుస్తుందంటే చాలు చాలా కాలనీల్లో ప్రజలు ఆందోళనకు గురవుతుంటారు. రహదారులు చెరువులను తలపిస్తాయి, నాలాలు పొంగి వాగులుగా మారుతుంటాయి. ఏటా వర్షాకాలంలో ఓరుగల్లు ప్రజల తిప్పలు వర్ణించలేం. వరద నీరు ఇళ్లను ముంచెత్తటం సాధారణమైంది. వాన పడినప్పుడల్లా లోతట్టు ప్రాంతాల ప్రజలు నిద్రాహారాలకు దూరమవుతున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీస్ పరిధిలో 74 చెరువులు, కుంటలు ఉండేవి. ప్రస్తుతం 26 మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలిన కుంటలు, చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. ఆ స్థలాల్లో బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. నా స్థలంలోకి మీరు వచ్చారు, మిమ్మల్ని ముంచకుండా ఉంటానా అన్నట్లు ఇక్కడి ప్రజలను ముంచెత్తుతోంది వరద. నాలాలు ఆక్రమణకు గురికావడం, డ్రైనేజీలు, రెయిన్ వాటర్ సాఫీగా వెళ్లే ఏర్పాట్లు లేకపోవడంతో సిటీలో తరచూ వరద పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వరదలు సంభవించినప్పుడు 6 ఏళ్ల క్రితం గ్రేటర్ వరంగల్ పరిధిలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటైంది. వరదలు సంభవించినప్పుడు, భవనాలు కూలినప్పుడు, వృక్షాలు పడిపోయినప్పుడు, అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో, ఫ్లెక్సీలు తొలగింపు సందర్భాల్లో కీలక పాత్ర పోషిస్తోంది డిఆర్ఎఫ్. డిఆర్ఎఫ్ బృందంలో 2 వాహనాలు, ఓబీఎం ఇంజన్లతో కూడిన 6 ఎయిర్ రెస్క్యూ బోట్లు, లైఫ్ జాకెట్లు, రోప్స్ వంటి రెస్క్యూ పరికరాలతో సిబ్బంది సేవలు అందిస్తున్నారు. తరచుగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉంటూ సమాచారం అందగానే రెస్క్యూ చర్యలు చేపడతారు. విపత్తు అనేది చెప్పిరాదు. ఎక్కడ ఎలాంటి విపత్తులు తలెత్తినా, వరదల వల్ల అక్కడ జనజీవనం అస్తవ్యస్తమైన అక్కడ డిఆర్ఎఫ్ టీం వాళ్ళపై సహాయక చర్యల్లో నిమగ్నం అయిపోతుంటారు. ఈ డిఆర్ఎఫ్ టీం అనేది రెస్క్యూ చేస్తుంది. ఇక్కడ డిఆర్ఎఫ్ టీం హెడ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎటువంటి ప్రాంతాల్లో ఈ డిఆర్ఎఫ్ సేవలు మీరు ఇస్తుంటారు? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సార్. 24 గంటలు 24/7 మా డిఆర్ఎఫ్ టీమ్స్ రెడీగా ఉంటాయి. ఎలాంటి టైప్ ఆఫ్ డిజాస్టర్ అయినా దాన్ని ట్యాకిల్ చేయడానికి మేము రెడీగా ఉంటాం, సర్వసన్నద్ధంగా ఉంటాం. ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందితో కూడి ఉంటుంది డిఆర్ఎఫ్. వరదలో చిక్కుకొని ఆపదలో ఉన్నవారిని రక్షించడంలో డిఆర్ఎఫ్ సిబ్బంది పాత్ర కీలకంగా మారింది. ప్రాణాలకు తెగించి ప్రమాదంలో ఉన్నవారిని రక్షించడమే తమ కర్తవ్యమని అంటున్నారు డిఆర్ఎఫ్ సిబ్బంది. చెప్పండి, మీరు 2019 నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు కదా, ఎంతమంది రెస్క్యూ చేస్తుంటారండి? 2019 నుండి స్టార్ట్ అయింది రిస్క్ టీము. మీరు దాదాపుగా 6 ఏళ్ల నుండి ఇక్కడ ఈ డిఆర్ఎఫ్ టీంలో పనిచేస్తున్నారు కదా, మీ అనుభవాలు, మీరు ప్రాణాలు ఎంతో ఆపదలో ఉన్న వాళ్ళని వాళ్ళ ప్రాణాలు కాపాడతారు కదా, వాళ్ళ అనుభవాలు మీతో షేర్ చేసుకున్నారు ఉన్నారు అట్లా? ఉన్నారు. మేము ఇప్పుడు మన భద్రకాళి టెంపుల్ ఆ ఏరియాలో, ప్లస్ సంతోష్ మాతా టెంపుల్ ఆ ఏరియాలో వాళ్ళు ఇప్పటికీ మేము మమ్మల్ని చూడగానే కృతజ్ఞతలు తెలుపుతారు. వేగంగా విస్తరిస్తున్న ప్రతి నగరానికి డిఆర్ఎఫ్ స్టేషన్లు, ప్రత్యేక బోట్లతో కూడిన సిబ్బంది సేవలు అనివార్యమే. సిబ్బంది సంఖ్యను పెంచడంతో పాటు మరిన్ని బోట్లను అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. వరంగల్ నగరం వర్షాకాలం వచ్చిందంటే చాలు పండుటాకులా వణికిపోతుంది. ప్రజలు ముప్పుతో తలడిల్లిపోతున్నారు. అలాంటి ప్రజలను రక్షించి వారి ప్రాణాలు పణంగా పెడుతున్న ఈ డిఆర్ఎఫ్ టీంకు TV9 తరపున సెల్యూట్. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.